ఏది స్తుప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఎస్సీ సోదరులు వేసిరు ఇండిపెండెంట్గా. అంటే మన వ్యవస్థ మన పరిపాలన ఏ విధంగా ఉన్నది, మేడిపల్లి సత్యం గారు దేనిపైన దృష్టి పెట్టారు, డబ్బు పైన దృష్టి పెట్టారా లేకపోతే అభివృద్ధి పైన దృష్టి పెట్టారా, కేవలం పదవి కాపాడుకోవడం కోసం డీలిమిటేషన్ అయితే నేను ఇక్కడ ఉండా నాకేం సంబంధం లేదు, ఎక్కడ ఎవడెక్కడ పోతా నాకేం సంబంధం, హామీలు అందరిని అడిగినట్టే అందరు కదా ఇచ్చినట్టే నేను ఇచ్చినా అందరు అడగకపోతే ఏం చేసి నన్ను ఏం చేస్తారని సత్యం గారు మేడిపల్లి సత్యం గారు అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. కొందరు ప్రజలు కూడా ఇదే మాట అంటున్నారు. డీలిమిటేషన్ అయితే ఆయన సంధానం ఆయన పోతాడు, ఆయనకి ఏం పట్టింపు, ఈ 3 సంవత్సరాలే కదా, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు ఉన్నది, లాస్ట్ 1 ఇయర్ ఈ మొన్న కొత్తగా గెలిచిన సర్పంచ్లు ఇప్పుడు మళ్ళీ గెలవబోయే ఎంపీటీసీలు ఉంటారు, వాళ్ళను లాస్ట్ 1 ఇయర్ వాడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని కొట్లాడిపించే ప్రయత్నం చేస్తారు. ఆ లాస్ట్ సంవత్సరం అభివృద్ధి నిధులు దాని గురించి మర్చిపోతారు. ఏమైనా ఉంటే శంకుస్థాపనలు నామమాత్రం కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయే ముందు ఏ విధంగా శంకుస్థాపనలు చేసి శిలాపలకాలు ఏ విధంగా పెట్టిందో అదే విధంగా ఎన్నికల స్టార్ట్ చేసి ప్రజలను పిచ్చోళం చేసి మళ్ళీ ఎన్నికలకు పోయే అవకాశమే కనబడుతుందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న 2 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు ఏదో టైంపాస్గా ఖాళీ టైంపాస్గా మనం ఇచ్చిన హామీలు పక్కకెట్టి ఏదో తూతూ మంత్రంగా వేరే ఏదైనా పని చేసుకుంటూ పోతా ఉంటే పబ్బం గడుతూ ఉంటుందని అనుకుంటా ఉన్నాం. నేపథ్యం చూస్తూ ఉన్నాం. చాలా నియోజకవర్గాలలో కూడా ఇట్నే జరుగుతుంది.